వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మంచు కుటుంబంలో వాటా కావాలనుకుంటే, ఆస్తి వాటా కావాలనుకుంటే నేను చెప్పిందే చేయాలి. ఆమెకు విడాకులు చేయి, అప్పుడే అన్ని పరిశీలిస్తానంటూ పెదరాయుడు మంచు మనోజ్కు అల్టిమేటం ఇచ్చేశారా? భూమా మౌనికా రెడ్డిని వదిలేస్తే ఆస్తి వాటా పరిశీలిస్తానంటూ ఆయన కబురు పంపారా? ఇప్పుడు మీడియా వర్గాల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది. అవును, మంచు టౌన్లో గొడవలు, ఉద్రిక్తత, అలజడి మనం వారం రోజులుగా చూస్తూనే ఉన్నాం. రకరకాల విన్యాసాలు అక్కడ మనం కళ్ళారా చూస్తున్నాం. పోలీసులు వస్తున్నారు, గేట్లు బద్దలు కొడుతున్నారు. మంచు మనోజ్ గేట్లు బద్దలు కొట్టడం, మోహన్ బాబు మీడియాను కొట్టడం, ఇలాంటి పరిణామాలు చూస్తున్నాం. మోహన్ బాబు హాస్పిటల్లో జాయిన్ కావడం, రాచకొండ పోలీస్ కమిషనర్ వీళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం, ఇవన్నీ మనం ఎపిసోడ్ల వారీగా చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే జల్పల్లిలోని మంచు టౌన్ అట్టుడికిపోయింది గత 4-5 రోజులుగా. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించి. ఇది నాతో ఒక మగాడిగా. అయితే ఈ మొత్తం వ్యవహారంలో వేరే ఆస్తి తగాదాలు పెద్దగా లేవు. కాలేజీ గురించి చెప్తున్నారు, అవన్నీ నిజంగా జరుగుతున్నాయి, కానీ అది పెద్ద ఇష్యూ కాదట. భూమా మౌనికా రెడ్డి, ఆమెనే సెంట్రల్ పాయింట్గా ఈ మొత్తం రచ్చ కొనసాగుతుందట. మంచు మనోజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు భూమా మౌనికను. ఆమెకు అప్పటికీ ఓ కొడుకుండగా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అది మోహన్ బాబుకు గతం నుంచి కూడా, మొదటి నుంచి కూడా ఎంత మాత్రం ఇష్టం లేదు. ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు కూడా. కానీ మంచు లక్ష్మి జోక్యంతో, మంచు లక్ష్మి పెద్దరికం చేయడంతో ఆ పెళ్లి జరిగింది. భూమా మౌనిక, మంచు మనోజ్ ఒకటయ్యారు. ఇప్పుడు వాళ్లకు మరో బాబు కూడా ఉన్నాడు. ఇదంతా ఓకే, కానీ ఆస్తుల దాకా రాగానే మంచు మనోజ్ను పక్కన పడేశారట. ఎందుకంటే ఆయన మౌనికను పెళ్లి చేసుకోవడం మోహన్ బాబుకు ఎంత మాత్రం ఇష్టం లేదు. మరీ ముఖ్యంగా మంచు విష్ణు తన కంపెనీలో, తన కాలేజీలో పనిచేసే వినయ్ను మోహన్ బాబుకు పైకి పొసిగొలిపాడట. మోహన్ బాబు పొగడ్తలు చాలా ఇష్టం ఆయనకి. ఆయన్ని పొగుడుతూనే మంచు మనోజ్ గురించి వ్యతిరేకంగా చెప్పారట. మరీ ముఖ్యంగా మౌనిక గురించి, ఆస్తులు మౌనికకు ఎందుకు వెళ్తాయి, ఎలా వెళ్తాయి అంటూ మోహన్ బాబు చెవులు నూరిపోశారట. మోహన్ బాబుకు సహజంగా మౌనిక అంటే ఇష్టం లేదు. మరి ఏం చేస్తాడు? ఆస్తుల వ్యవహారం బయటకు వచ్చింది, ఆస్తులు పంచాల్సిందే. కానీ మౌనికా రెడ్డి అడ్డుగా మారింది. ఆమెను తొలగించుకోవాలంటే మనోజ్ ఆమెకు విడాకులు ఇవ్వాలి. ఇది మోహన్ బాబు డైరెక్ట్గా మనోజ్కే చెప్పేశారట. మౌనికను వదిలేస్తే మాత్రం ఆస్తులు దక్కుతాయని. కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ జంట ఆనందంగానుంది. ఆస్తుల కోసం భార్యను వదులుకునే ప్రసక్తి లేదంటూ మంచు మనోజ్ మోహన్ బాబుకు తెగేసి చెప్పాడట. ఈ మొత్తం పరిమాణాల నేపథ్యంలోనే మంచు టౌన్ ఉడికిపోయింది. మంచు టౌన్లో గొడవలు జరిగాయి. కానీ పెదరాయుడు తీర్పు మౌనికను వదిలేయాలనే. మంచు మనోజ్ పూర్తిగా తిరుగుబాటు చేశాడు. ఈ మొత్తం వ్యవహారంలో, ఈ గొడవలో మౌనికా రెడ్డి సెంట్రల్ అట్రాక్షన్. ఆస్తుల తగాదాలు, యూనివర్సిటీ, కాలేజీ, రకరకాలు చెప్తున్నారు, అవన్నీ ఉన్నాయి. కానీ అవన్నీ పరిష్కారం కావాలంటే మౌనికను వదిలేయాలట. మౌనికలకు ఆస్తులు పంచడం మోహన్ బాబుకు ఏమాత్రం ఇష్టం లేదట. ఇప్పుడు దీనిపైనే చర్చోపచర్చలు జరుగుతున్నాయి.